సోదరులందరికీ నమస్కారాలు. నిన్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి చాలా దుర్మార్గంగా అసభ్యమైన పదజాలంతో అసలు కాంగ్రెస్ మంత్రులు పూర్తిగా మూర్ఖులుగా మారిపోయారు. మంత్రులు కాదు, వాళ్ళు మూర్ఖులు. అసలు తన అభివృద్ధి ఎజెండాను చెప్పుకోకుండా పాలమూరు జిల్లాకో లేకపోతే తెలంగాణ రాష్ట్రానికో అన్ని రంగాల్లో వాళ్ళ అభివృద్ధి ఎజెండాను వివరించకుండా నోటికొచ్చినట్లు ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు. బహుశా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సునీల్ కొనుగోలు ఆన్లైన్ క్లాసులు పెడతా ఉన్నట్టున్నాడు కాంగ్రెస్ మినిస్టర్లకు. ఎట్లా బూతులు మాట్లాడాలి, ఎట్లా అసభ్యంగా మాట్లాడాలి, ఎట్లా వింత వేషాలు వేయాలి. కోట్లు వేసుకున్నంత మాత్రాన కోమటిరెడ్డి మీకు గౌరవం రాదు. పైకి కోట్లు దొడుక్కొని వికృతంగా మాట్లాడితే, వికృతంగా ప్రవర్తిస్తే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. మీరు ఆన్లైన్ క్లాసులు పొద్దున 6 గంటలకు సునీల్ కొనుగోలు ఆన్లైన్ క్లాసులు పెడుతున్నట్టున్నాడు క్యాబినెట్ మినిస్టర్లకు. బూతులు ఎట్లా మాట్లాడాలి, అసభ్యంగా ఎట్లా మాట్లాడాలి, కేసీఆర్ గారి మీద అవాకులు చివాకులు ఎట్లా పేల్చాలి, దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ఎట్లా మసిపోయాలి అని చెప్పి రోజు ఆన్లైన్ క్లాసుల్లో సునీల్ కొనుగోలు కోచింగ్ ఇస్తూ ఉన్నట్టున్నాడు. ఆ కోచింగ్తోని పెట్టరేగిపోయి, ఆ కోచింగ్ను విని పెట్టరేగిపోతూ క్యాబినెట్ మినిస్టర్లు ఇవాళ మూర్ఖులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి, నువ్వు కోతల రెడ్డివి, కారు కూతల రెడ్డివి. నువ్వు నిన్న ఏం మాట్లాడినావు? కేసీఆర్ రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోడా? రేవంత్ రెడ్డి 1000 జన్మలెత్తినా, మీ క్యాబినెట్ మినిస్టర్లు 1000 జన్మలెత్తినా కేసీఆర్ త్యాగాల చరిత్రలో 2 అక్షరాలు కూడా మీరు సంపాదించుకోలేరు. మీరా మాట్లాడేది? అన్ని రంగాలని, సకల జనులని కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు పేలితే ఇవాళ మీరు పెద్దవాళ్ళం అయిపోతాం అనుకుంటే అది మీ మూర్ఖత్వం మాత్రమే. బహుశా మేము మంత్రులమైన మహాప్రభు అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటే ఎవరు గుర్తిస్తలేరట వాళ్ళని మంత్రులుగా. వాళ్ళ నియోజకవర్గ ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారట. వీళ్ళేంది కాలం కలిసి వచ్చి గాలికి మంత్రులు అయిపోయారని చెప్పి ఇప్పుడు కూడా ఎవరు వాళ్ళని మంత్రులుగా గుర్తిస్తలేరట. ఇట్లనన్నా మంత్రులైన మహాప్రభు అని నెత్తికొట్టుకుంటే ఎవరు గుర్తిస్తలేరు, ఎవరి అటెన్షన్ వస్తలేదు, ఇంకా మేము మంత్రులమైన ఫీలింగ్ కూడా రాష్ట్ర ప్రజలకు వస్తలేదని చెప్పి ఎట్లయినా చేసి ఏ అవాకులు చెవాకులైనా పేలి మీడియా దృష్టిలో పడాలని, ప్రజల దృష్టిలో పడాలని చెప్పి మేము మంత్రులమైనమని చెప్పుకోవడానికి ఇవాళ నానా అవస్థలు, నానా పాటలు పడుతున్నారు కాంగ్రెస్లో ఉన్న క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. త్యాగాల పురుషుడి మీద, త్యాగాల చరిత్రను నిర్మించిన నాయకుడి మీద, తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్న కేసీఆర్ గారి మీద మీరు ఏ మాట్లాడినా, మీరు ఏ అవాకు చవాకులు వెళ్ళినా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. కోతల రెడ్డి, నీకు నల్గొండ ప్రజలే వాతలు పెడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. గాలికి అవకాశం వచ్చింది, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలంటే కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ మంచి చేసి ప్రజలకు దగ్గర కావాలి. కానీ ఈ కారు కూతలు కూసి అడ్డగోలుగా మాట్లాడి వికృత నాలుకను బయట పెట్టుకొని అరుంధతి సినిమాలో బేతాళులు బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి అనేక రోజులు రాజకీయ సమాధిలో ఉన్న రాజకీయ బేతాళులు బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి వాళ్ళ అడ్డగోలుగా మాట్లాడితే, వింతగా ప్రవర్తిస్తే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ప్రజల దృష్టిలో జోకర్లు అవుతారని చెప్పి కోమటిరెడ్డితో సహా రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.